మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తారా? మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈరోజు సజీవంగా ఉన్నామునంటే అది నీవు మా ఎడల కలిగి ఉన్న ప్రణాళిక, నీవు మా ఎడల చూపిన కృప, నీవు మా ఎడల కలిగి ఉన్న నీ ప్రేమ తండ్రి. ఈరోజు చూడాలని ఎంతోమంది ఆశ కలిగి ఉన్నారు, కానీ కొంతమంది మా మధ్యన లేరు. ఈరోజు మేము సజీవంగా ఉండి నిన్ను స్తుతిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవించామనంటే నీవు మా ఎడల చూపిన కృపను బట్టి స్తోత్రములు. ఈ రోజంతటిలో కూడా మా ప్రతి పనిని మీరు దీవించి, మాకు ఏది అవసరమో అది మాకు అందించి, ఆహారం ఇచ్చి మమ్మలను పోషించారు. ప్రభువా, ఇదిగో నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా మా స్తుతులను అంగీకరించుమని, నీ పాద సన్నిధికి చేర్చుకుని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉన్నాం. అయా, ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్కరిని దీవించుమని, విశ్వాసమునకు తగిన ఫలమును అందించుమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉన్నాం. ప్రభువా, నీవు కృంగిన వారిని లేవనెత్తే దేవుడవు, బంధింపబడిన వారిని విడుదల చేసే దేవుడవు. ప్రభువా, ఈరోజు మరి ఎంతమంది బిడ్డలు తమ హృదయాలను విప్పి అయా నీ సన్నిధిలో వారి భారాలను విడిచిపెడుతున్నారో, ఎంతమంది అయితే సాతాను శోధనల చేత, సమస్యల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, అనారోగ్య సమస్యల చేత, అయా మరి కుటుంబం విచ్ఛిన్నమైపోయిన పరిస్థితులు, ఇలాగూ సాతాను చేత బంధింపబడి ఉన్నారో, ఇప్పుడే యేసు నామంలో విడుదలను దయచేయమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉన్నాం. అయా, ఎంతమంది బిడ్డలు నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారో నీ సహాయమును అందించండి. అయా, మాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? కేవలము నీ వలన మాత్రమే అయా మాకు సహాయము లభిస్తుంది. ఆనాడు భక్తుడు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన మాత్రమే మాకు సహాయం వచ్చిన నాడు భక్తుడు అన్నాడు. ఈరోజు మేము కూడా ప్రభువా, మాకు ఈ లోకంలో నుండి సహాయం రాదు, మనుషుల నుండి సహాయం రాదు, కేవలము సజీవుడవై అయా జీవము కలిగిన నీ నుండి మాత్రమే మాకు సహాయము దొరుకుతుంది. ఈరోజు ఎంతమంది బిడ్డలు అయా తమ కన్నీళ్లు విడుస్తూ నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అది ఏదైనా తండ్రి, వారి ఆశ ప్రభువా తృప్తిపరచుమని, అయా నీ సహాయమును మాకు అందించుమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉన్నాం. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభువా. కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కావచ్చు, డిఎస్సి ఎగ్జామ్స్ కావచ్చు ప్రభువా, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, వీటన్నిటిలో అయా నీ బిడ్డలకు ప్రథమ స్థానం ప్రభువా, నీ బిడ్డలకు క్వాలిఫై అయ్యే విధముగా మంచి మార్కులతో అయా వారిని ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం. మా బ్రతుకు దినములన్నీ నీవే తోడుండుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.